ఇప్పుడు చెప్పు, అత్త ఇష్టమా మామ ఇష్టమా? ఇప్పుడు మామ వీళ్ళు తినుడు తక్కువ, స్నాప్లు ఎక్కువ. కట్. 12 రూపాయలు అమ్మేది. This homeless guy is sitting outside. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళే కాదు, ఇక్కడ అన్న తమ్ముళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. ఇంత పెద్దగా అయినా కూడా వీళ్ళ ఫైటింగ్ అయితే ఆగదు. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే రాఖీ వ్లాగ్. మా ఇంట్లో మేమందరం రాఖీ ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏం జరిగింది అనేది అంతా కూడా వీడియోలో చూపిస్తా. అండ్ రాఖీ నెక్స్ట్ డేనే మా చిన్న పాపది బర్త్డే అండ్ సత్యనారాయణ వ్రతం కూడా ఉండే, అది కూడా మీ అందరితోని షేర్ చేసుకుంటా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగే లేచి రాఖీ కట్టుకుందాం అనుకున్నాం, కానీ అసలు అట్లాంటి పనులు ఎక్కడైతే మధ్యాహ్నం లేవడము, ఈవినింగ్ రాఖీ కట్టుకోవడం అదే అయ్యింది. సో ఇక్కడనైతే నేను ఇద్దరు తమ్ముళ్ళకే రాఖీ కడుతున్నా. నాకు చాలా స్పెషల్ రాఖీ ఫెస్టివల్ అంటే. ఎందుకనంటే నేను ఒక్కదాన్నే కూతుర్ని, నాకు 4 తమ్ముళ్ళు అండ్ ఒక అన్నయ్య. సో వాళ్ళందరికీ నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం నేనే ఊరికెళ్ళి అందరికీ కట్టేసి మంచిగా అందరితో పాటు సెలబ్రేట్ చేసుకునేదాన్ని. కాకపోతే ఈ సంవత్సరం అయితే నాకు వెళ్ళడం కుదరలేదు. బికాస్ ముందు రోజు వరలక్ష్మి వ్రతం ఉండే, మళ్ళీ నేను ఆ రోజే వెళ్ళి మళ్ళీ ఇక్కడ మా ఆయనకి కట్టడానికి మా వదిన అన్నయ్య వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళని మిస్ చేయడం కూడా కుదరదు. అందుకని చెప్పి వెళ్ళలేదు అన్నమాట. ఇద్దరు తమ్ముళ్ళు మాత్రమే, ఇంకా వాళ్ళే మా ఇంటికి వచ్చేసి. ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు అయితే వాళ్ళు చాలా చిన్న వాళ్ళు అనమాట, వాళ్ళంతటా వాళ్ళు రాలేరు. సో వాళ్ళ మమ్మీ డాడీ తీసుకొని రావాలి, వాళ్ళు కూడా బిజీ ఉండడం వల్ల రాలేదు. బట్ ఈ ఇయర్ చాలా మిస్ అయినా అనమాట. ఎందుకంటే మొత్తం వాళ్ళు పుట్టినప్పటి నుంచి అయినా, నా చిన్నప్పటి నుంచి అయినా ఏ రాఖీకి కూడా ఎవరిని వదలకుండా అందరికీ రాఖీ కట్టేదాన్ని. సో ఈసారి అయితే వాళ్ళిద్దరు మిస్ అయ్యారు అన్నట్టు. ఆ ఎంటీ ఫీలింగ్ అయితే అట్లనే ఉంది. అందుకే కొంచెం సాడ్, కొంచెం హ్యాపీనెస్ అన్న. ఇంకా వీళ్ళిద్దరు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసిరు మా ఇంటికి. ఇది కూడా కొంచెం స్పెషల్, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు నా ఇల్లు ఇదవుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చి ఇక్కడ రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ 3 days కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి. ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసినాం అంటే చాలా ఫన్, చాలా మంచిగా టైం స్పెండ్ చేసినాం ఈసారి అయితే రాఖీకి. రాఖీ కట్టడం అయితే అయిపోయింది, కట్నం పెట్టలేదు అనుకోకండి. దానికోసం ఒక నెక్స్ట్ వీడియో వస్తుంది. చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిర్రు అన్నట్టు. ఇంకా ఇక్కడనైతే మా ఆయనకి రాఖీ కట్టడానికి మా వదిన వచ్చింది. వీళ్ళు కూడా ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి ఆ రోజైతే మొత్తం హడావిడి ఉండే డే అంతా. ఎందుకంటే మా తమ్ముళ్ళు ఉండడము, మా వదిన వాళ్ళు రావడము, అట్లనే దత్తుకి కట్టడానికి ఇంకా మా సన్ని మర్దలు వాళ్ళు అందరు వచ్చిరనమాట. అండ్ ఈయన అయితే మా అన్నయ్య అనమాట, అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. సో వరుసకి నాకు అన్నయ్య అవుతాడు. అన్నకి కూడా ఎవరు ఓన్ సిస్టర్స్ లేరు అనమాట, ఇద్దరు వాళ్ళ బ్రదర్సే. సో లాస్ట్ ఇయర్ అయితే కట్టలేదు. సో రాఖీ అయిపోయిన తర్వాత ఫీల్ అయినా అనమాట, ఎవరు కట్టలేదు అని చెప్పేసి. ఇంకా ఈ ఇయర్ మిస్ చేయొద్దని చెప్పేసి ఈసారి నేను అన్నకి కూడా రాఖీ కట్టిన. అండ్ ఇంట్లో బ్యాక్ డ్రాప్ అయితే ముందు రోజు వరలక్ష్మి వ్రతం అయ్యింది కదా, అసలు తీసే టైం కానీ అసలు అరేంజ్ చేసుకునే అంత టైం కూడా లేకుండే, బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ రావడం వల్ల. ఇంకెట్లాగో రాఖీ ఉంది కదా, రాఖీ కట్టుకోవచ్చు అని చెప్పేసి దాన్ని అట్లనే ఉంచిన. ఇంకా మా పిల్లలు అయితే స్వీట్స్ కంటిన్యూస్గా తింటూనే ఉన్నారు. మొత్తం ఫ్యామిలీలో వీళ్ళిద్దరు హడావిడే ఎక్కువ ఉంటుంది, బావ మర్దల్లది. సో అట్లా మా రాఖీ ఫెస్టివల్ అయితే టై చేసుకోవడం అయిపోయింది ఇక్కడికి. ఇంకా ఈవినింగ్ అయితే దత్తుకి రాఖీ కట్టడానికి సన్నీ వచ్చిందనమాట. పెళ్ళైన తర్వాత ఈ ఇద్దరు అన్న చెల్లెల బాండింగ్ ఎక్కువైంది. అసలు నన్ను సైడ్ చేసి నన్ను రోస్ట్ చేస్తారు అన్నట్టు వీళ్ళిద్దరు ఉంటే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా కట్టిందనమాట, అన్నయ్య వరుస అవుతాడు కాబట్టి ఈ ఇయర్ కూడా కడుతుంది. అండ్ పక్కనున్న ఇద్దరేమో సన్నీ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా హాస్టల్లో ఉంటే అందరం కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఎందుకని చెప్పేసి అందరు ఇక్కడికే వచ్చిరు. అండ్ వాళ్ళు చాలా తక్కువ టైం ఉండే అనమాట, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళ సిస్టర్స్కి కట్టడానికి. రాఖీ అంటేనే అట్లుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మనం మన బ్రదర్స్కి కట్టాలి, ఇంకా తర్వాత మన బ్రదర్స్ వేరే ఊర్లో ఉంటారు. పెళ్ళైన తర్వాతనైతే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎక్కడికి రావాలి అనేది పెద్ద టాస్క్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ చేసుకొని అన్నీ చేసుకొని
అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఈ ఇయర్ అయితే వీళ్ళందరూ మా ఇంటికి రావడం పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అన్నట్టు. సో నాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కట్న కానుకల విషయం దగ్గరకు వచ్చేసరికి పాపం వీళ్ళందరేమో చిన్నపిల్లలు. మా మున్నగాడు క్యాష్ కావాలా కార్డు కావాలని అడుగుతుండు. ఆబ్వియస్లీ ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ డాడీలే బిస్కెట్ అవుతారు అనుకోండి. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నైట్ టైము అన్న వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేసినుండే మా ఆడపడుచు ఇంకా అన్నయ్య. సో వాళ్ళు వచ్చిర్రు. ఆ రోజు అంతా కూడా ఫుల్ రెయిన్. రాఖీ రోజు నైట్ మొత్తం కరెంట్ పోయింది. అసలు మా ఇంట్లో అయితే పవర్ చాలాసేపు లేకుండే అనమాట. బట్ ఆ టైంలో కూడా అందరం కూర్చొని ముచ్చట పెడుతుంటే అసలు టైమే తెలియలేదు. ఆల్మోస్ట్ 11:30, 12 అయింది అన్నట్టు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు తెలియకపోతే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళందరూ 6 బ్రదర్స్ ఇంకా ఒక సిస్టర్. సో వాళ్ళందరం కూడా పక్క పక్కనే ఉంటాము కాబట్టి రోజు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఇంకా ఇట్లా స్పెషల్ అకేషన్స్ అప్పుడైతే అందరికీ హాలిడేస్ లీవ్స్ ఉంటాయి. ఇంకా మంచిగా టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ చూస్తుంటే మాకు కరెంటు పోయింది. నాకు నిద్ర వస్తలేదు. ఆయనను ఎంటర్టైన్ చేయడానికి మేమందరం ఇక్కడ ఎంగేజింగ్గా ఉండాల్సి వచ్చిందనమాట. సో మీరందరూ ఈ ఇయర్ రాఖీ ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది నెక్స్ట్ డే అనమాట. ఏమైంది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నా వేల్కి నైఫ్తోని కట్ చేసేసుకున్నా. అసలు లిటరల్గా నెయిల్ ఉంటుంది కదా దాని మీద గోరు ఇరిగిపోయింది అనమాట. మా తమ్ముడు బ్యాండేజ్ వేస్తుండు అండ్ నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి వెళ్తున్నా. ఎక్కడికి అని అంటే నిన్న ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పిన కదా మా బావ వాళ్ళ పాప తినే వికాంక్షి. సో తన బర్త్డే అనమాట. షీఈస్ బర్త్డే గర్ల్ అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆమె బర్త్డే ఉందని చెప్పేసి ఆ రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకు. అండ్ హియర్ ఈస్ హర్ కేక్. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఒక సైడ్ ఏమో వంటలు జరుగుతున్నాయి, ఒక సైడ్ ఏమో సత్యనారాయణ పీట రెడీ అవుతుంది పూజ కోసం అని. అండ్ ఇంకో దగ్గరనేమో ఆమె బర్త్డే కేక్ డెకరేషన్ అదంతా చేస్తారు అనమాట. ఇక్కడ కనిపించేది నేనే. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నేను ఫస్ట్ టైం పీట రెడీ చేయడానికి కూర్చున్నా అనమాట. నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా సత్యనారాయణ పీట అలంకరణ కానీ అక్కడ పెట్టే థింగ్స్ దగ్గర నుంచి చూడలేదు. కనీసం ఎట్లా చేయాలి ఏం పెట్టాలనేది కూడా నాకు తెలియదు. బట్ మా అక్క చెప్తుంటే అక్కడ నేను ట్రై చేస్తున్నాను అనమాట అన్ని పెట్టడానికి. అండ్ ఇదైతే వ్రతం బ్లాగే కానీ మా ఫ్యామిలీ అందరూ కలిస్తే చాలా చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ మా వాళ్ళే అందరు ఉంటారు కాబట్టి మినిమం 35 మెంబర్స్ ఉంటాం అనమాట. 6 సిబ్లింగ్స్ ప్లస్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసేసరికి చాలా హడావిడి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి పూజ టైంకి వెళ్తున్నా. పూజ అండ్ నైట్ కేక్ కటింగ్ డిన్నర్ అక్కడే అనమాట. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయి పూజ కూడా స్టార్ట్ అయింది అన్నట్టు. సత్యనారాయణ వ్రతం అయితే ఎప్పుడైనా చేయించుకుంటారు కదా, చాలా మంది 1 ఇయర్కి ఒకసారి కూడా చేయించుకుంటారు. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసము అండ్ ఆ పాపది 2nd బర్త్డే కాబట్టి అన్ని అకేషన్స్ మంచిగా కలిసి వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడనైతే సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారు అన్నమాట ఈసారి. సత్యనారాయణ వ్రతం అంటే 5 కథలు చెప్పి 5 కొబ్బరికాయలు కొట్టి ఇట్లా అలంకరణ చేసి పూజ చేస్తారు కదా, అదంతా అయితే మనందరికీ తెలుసు అనుకోండి. అసలు దాని తర్వాతనే అసలు ట్విస్ట్ ఉంటుంది. అందరికీ మోస్ట్లీ సత్యనారాయణ వ్రతం అంటే గుర్తుకొచ్చేది ఆ పూజకి చేసే ప్రసాదమే. సో చాలా బాగుంటుంది కదా, నాకైతే ఫేవరెట్. మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. ఈ పాప మా ఇంటి పక్కన పాప అనమాట, చాలా క్యూట్గా ఉంటుంది. తన పేరు కివి. సో ఇక్కడ ఫోన్ చూసి ఫోన్ లైట్ కోసం వస్తుందన్నమాట.
ఇంకా పూజ హారతి అన్నీ అయిపోయినాయి. మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అందరం ప్రసాదం తీసేసుకొని తినేసినాం అనుకోండి. దాని తర్వాత బర్త్డేకి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి ఇందాక చేసే డెకరేషన్ మధ్యలో ఆపేసి అందరూ పూజలో కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా మా కూతుర్లు, కొడుకులు, అల్లుడు, పాపలు. ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళ కాలు మొక్కుతారు మా దగ్గర. ఏ పూజ అయినా కూడా ఇక్కడ నేను కాళ్ళు మొక్కుతుంటే అట్లా మొక్కొద్దు ఇట్లా మొక్కొద్దు అని చెప్పేసి ఆట పట్టిస్తున్నారు. ఇంకా అందరు కలిసి చేస్తే పని ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అందరు కూర్చొని బుగ్గలు ఊపుకుంటున్నాం అన్నమాట. చిన్నపిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వాళ్ళకన్నా ఇంకా పక్కన వాళ్ళకే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఏం జరుగుతుంది అనేసి. అట్లీస్ట్ ఒక 5 years తర్వాతనే వాళ్ళకి తెలుస్తుంది. ఈడ అందరూ మా గల్లీలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి అరేంజ్ చేస్తున్నారు అనమాట బర్త్డే పార్టీ. ఇంకా ఈయన మా అల్లుడు మీకు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ రోజు రాఖీ రోజు మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చినుండే కదా. ఇంకా వాళ్ళు నైట్ ట్రైన్ ఉంటే ఇంకా డిన్నర్ చేసేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడనేమో ఇట్లా బెలూన్స్ కట్టి కేక్ కట్ చేసారు. కేక్ అయితే చాలా ప్రిటీ ఉండే. మా పాప పేరు వికాంక్షి. సో అట్లా రోజ్ ఫ్లవర్ థీమ్లో ఉండే అనమాట. ఇంకా హ్యాపీ బర్త్డే టు హర్ మీరు కూడా విష్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఇంకా బర్త్డే కేక్ కట్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలాసేపు టైం స్పెండ్ చేసినాము. వంటలు చేసే దగ్గర నుంచి అందరికి వడ్డించి తర్వాత డిన్నర్ చేసి అట్లా ఫుల్ ఫన్ ఉంటుంది అందరు గ్యాదర్ అయినప్పుడు అయితే. సో ఇది నా బర్త్డే అండ్ అంటే తన బర్త్డే ఇంకా రాఖీ వ్లాగ్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా దీంట్లో ఏమైనా యూజ్ అవుతుందంటే వీడియోని షేర్ చేయండి. బాయ్.